దేవుడా దేవుడా 10వ తరగతిలో మంచి మార్కులు వస్తే నీ కొండకొచ్చిన ఎత్తెంటికెళ్ళిస్తా సామి. ఇంటర్లో పాస్ అయితే గుట్టకు నడిచొస్తా. కొడుకో బిడ్డో ఉడితే నీ దగ్గరనే పుట్టెంటికెళ్ళి తీస్తా. మా ఓన్కి జల్దిన లగ్గం అయితట్టు చూడు తల్లి, కొడుకు కోడల్ని ఎమ్మటే నీ దగ్గరికి తీసుకొస్తా అని మొక్కుతారు. అవి తీరంగానే ఇక గుళ్ళ బాట పడతారు. గీ మేడం సుత గంతే. అవు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళు ఇంటామే అన్నా లెజినోవా మేడమే. బయటి దేశం ఆయే, హిందూ మతం కాదాయే. అయినా నేను వెంకన్న స్వామిని నమ్ముతా అని కాగితం మీద రాసిచ్చి సంతకం పెట్టింది గుడి రూల్స్ ప్రకారం. అటెనక కళ్యాణ కట్టకాడికి వచ్చి పద్మావతమ్మకు దండం పెట్టుకొని నెత్తెంటికలు ఇచ్చింది మేడం. ఎందుకంటే మొన్న సింగపూర్లో స్కూల్కి అగ్గంటుకుంటే కొడుకు మార్కు శంకర్కు దెబ్బలు తాకినాయి. ఆపతికెళ్ళి బయటపడితే నీ కొండకొస్తా సామి అని మొక్కుకున్నట్టుంది. పవన్ సార్ పోయి భార్యను కొడుకుని తీసుకొని రాగానే రాత్రికి తిరుపతికి వచ్చింది అన్నట్టు. పొద్దుగాల దేవుని దర్శనం చేసుకుని అఖండ దీపం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చింది. అట్లనే కొడుకు పేరు మీద ఒక్క పూట అన్నదానం కోసం 17 లక్షలు చందా ఇచ్చింది. భక్తులకు అన్నం కూరలు వడ్డించి ఆళ్లతోటి కలిసి అన్న ప్రసాదం తీసుకున్నది అన్నా లెజినోవా మేడం. ఈమె వేరే దేశమైన పెనిమిటి సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నందుకు మన ఆచారాలు నియమాలు పద్ధతిగా పాటిస్తున్నట్టుంది.